అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది శంఖం పువ్వు గురించి. శంఖ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన పల్లెటూర్లలో చాలా చోట్ల కనిపించే మొక్క శంఖు మొక్క. మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఎన్నో ప్రయోజనాలు పొందేవారు. శంఖు పుష్పం లేదా బటర్ఫ్లై పీ ఫ్లవర్ లేదా డార్విన్ పీ ఫ్లవర్ అనే పేర్లు కలదు. అయితే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నిటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడతారు. మెమొరీ పవర్ పెంచడానికి, కళ్ళు, గొంతులో సమస్యలను నివారించడానికి, చర్మం, మూత్ర సంబంధ వ్యాధులను కూడా నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఒత్తిడి, నీరసం, మతిమరుపు, నిద్రలేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. శంఖు పూలు ఆకులు, వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జైమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలను కూడా నయం చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే వాపు తగ్గుతుంది. దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. దీని వేరు మూత్రం సాఫీగా వచ్చుటకు తోడ్పడును. శంఖు పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. శంఖు పువ్వులో ఉండే ఫ్లావనాయిడ్స్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ముఖం యవ్వనంగా ఉంచుతుంది. ఈ పువ్వు మధుమేహ రోగాలకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేసుకోవాలంటే శంఖు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పార్శ్వపు తలనొప్పికి వేరు రసాన్ని 2 చుక్కలు ముక్కులో వేసుకుంటే తగ్గుతుంది. తీవ్రమైన తలనొప్పికి కూడా దీని కాయలను కానీ పచ్చి వేరు కానీ దంచి రసం తీసి 5 నుంచి 6 చుక్కల రసాన్ని పరిగడుపున ముక్కులో వేస్తూ ఉన్న తీవ్రమైన శిరోవేదన కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మూత్రపిండంలో రాళ్ళని కరిగించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. 5 గ్రాముల వేరుని బియ్యం కడిగిన నీళ్ళతో నూరి వడగట్టి సాయంత్రం పూట తీసుకున్నచో రాళ్ళు పగిలి కూడా బయటకు జారిపోతాయి అని నమ్ముతారు. కాబట్టి ఈసారి నర్సరీకి వెళ్తే ఈ మొక్కని తప్పకుండా తెచ్చుకోండి.